ఓన్లీ 4 గుచ్చలే 4 గాలనే కట్టుకోండి. ఎక్కువ కట్టుకున్నారనుకో ఆడ 7 అటకైతే చెప్పలేం. ఎందుకంటే ఆడ మొత్తం కంప ఉంది. ఇట్లా ఒక్క గుంజి కొడితే మాత్రం కంపలోకి ఇరుక్కుపోతుంది. చాలా డేంజర్ ఉంది ఇక్కడ వాటి. చూడండి ఎక్కడ వేస్తున్నాం చూడండి, ఆడ వేసుకోండి. ఆ సందులో పడాలి మరి. మళ్ళీ వేస్తుంది మంచివాడు, మంచి స్పార్లు వాడు. పైన సరే కదా, మా హర్యానా దగ్గరే వేస్తున్నాయి ఇదంతా మొత్తం డబ్బాలని. ఇగో అన్న 3 డబ్బాలు, మనం 3 డబ్బాలు అంతే. ఎక్కువ వేసుకోకూడదు. 3 డబ్బాలు మనం ఆపుకోలేం. ఉంది అనిపిస్తుంది వీడికి తిప్పాలి. ఈ డబ్బా అయితే ఖరాబ్ అయిపోయింది. అయ్యో అయిందా లాగి లాగి దెబ్బ దెబ్బ లాగి ఇదే దారం లాగి కొద్దిగా అట్లా తీసేస్తా. మెల్లగా అప్పా కంపలు ఏం కదలా. అప్ప నేను ఎడవకు అందుకే లాగేసేయాలన్నా. అప్ప పోయింది చాలా పెద్దసాలు. లోతు కూడా ఎక్కువ లేదు ఇక్కడ. వెళ్ళొచ్చు కట్టినా వచ్చేస్తుంది. అన్నీ రారాగా నచ్చుకోవచ్చు. ఏంటి బాగా అన్నిటిని పట్టుకొచ్చింది. ఆగి ఆగి ఇదేనా చూడండి ఫ్రెండ్స్, అన్న అయితే అమ్మ వెళ్తున్నాడు. అట్లా ఉంటుంది. వెంటనే గుంజాలి, లేకపోతే వెళ్ళిపోతుంది. చాలా కష్టాల మీద ఉంటుంది పరిస్థితులు. వచ్చేదాకా మనకి గ్యారంటీ ఉండదు. వచ్చేసింది, దగ్గరకు వచ్చిందిలే. పోదు, ఎక్కడికైతే పోదు. కిలోన్నర ఉంది, 2 కిలోలు, 2 కిలో కుప్పర్ ఉంది. చూస్తారు కదా ఎట్లా లాగుతున్నాయి డబ్బాలు. ఇగో ఈ గాలం తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి. ఎందుకంటే లేట్ చేయకుండా వచ్చే మన స్పాట్. ఈ స్పాట్ మాత్రం చాలా మంచి స్పాట్. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో పెట్టాను మీకు. మస్తు వస్తున్నాయి ఇందులో. 2 కిలో చూడండి. ఓకే, ఇందాక ఒకటి అన్నకి 2.5 కిలోలు పడింది. ఇది 1 కిలోన్నర, 2 కిలోలు ఉంది. 2 అయినాయి. 2 అయితే తెంపుకొని పోయినాయి. అన్నది ఒకటి, నాదొకటి. చాలా తెంపుకొని పోయినాయి.
మనకైతే ఫస్ట్ చేయబా డబ్బాకి మీకు కంపలు పెట్టిస్తుంది. చెట్టు దగ్గర పోయిందన్నా తెగిపోయింది కంపలు దీనికి తగినట్టే కొడుతుంది. ఏం కదలా వాళ్ళ మెల్లిగా పట్టుకో అంతే వస్తుంది. అది ఉరుకుతుంది మళ్ళీ, చాలా పెద్దది అది. వదులు లూజ్ వదులు. ముందు పోయినా సరే ఏం గుంజ అట్లా అట్లా వదిలేసి వదిలిపెట్టేది పోతే పోనీ ముందుకు. జంప్ చేసిందా ఫ్రెండ్స్? వీడైతే వచ్చింది ఒకటి, ఇగో చాలా పెద్దది. చాలా పెద్దగా ఉంది. దిగు 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 దిగు. ఏం కదా వచ్చేసింది దగ్గరికి వచ్చేసింది. అక్క రాదు పోతే మంచి వీడికి వచ్చిందంటే తడుతుంది. అట్టుంది చూసారా మాకు, అసలు చాలా డేంజర్ లాగుతుంది చూడు అన్నకి. చాలా పెద్దగా ఉంది, ఉండొచ్చు ఒక 4 కిలోల దాకా. మేము చాలా దూరంలో ఉన్నాము, దానివల్ల ఈరోజు అయితే చూడండి కంట్రోల్ చేయి. దమ్ పట్టి అంతే గట్టిగా పట్టింది అది. సైజు ఉంది, 5 కిలోలు దాటింది. వెరీ గుడ్ వెరీ గుడ్. లైట్ గా ఎక్కువ లేపకూడదు, గుచ్చుకుంటే రాదు చూడు. ఐదు కిలోలు గాలం 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 కూర్చుంటుంది, గాలం కూర్చుంటుంది. చూడండి ఫ్రెండ్స్, 4 కిలో కుప్పరి 5 కిలో ఉంటుంది. చూడండి ఈ సుబ్బాయి చూపిస్తాడు ఇప్పుడు మనకి. ఇగో 5 కేజీలు ఉంది. బా 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 బా. చూడండి ఇగో సైజులు, ఇదేం సైజు కానీ ఇంకా మస్తు మస్తు సైజులు ఉన్నాయి. బట్ ఈ 3 పడ్డాయి. చూడండి ఇవే పడ్డాయి మాకు ఈరోజు అయితే. ఏం కదా మంచిగా పట్టుకుంది, ఇంకా ఎక్కడ పోతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, మొత్తం గాలాలు అన్నీ వచ్చేసినాయి. ఎంతండి? 1.5 కిలో ఉంది కదా? అంతే. రైట్, అది వెళ్తే చూడండి ఫ్రెండ్స్, 10 కిలోలు ఉంది. సైజు అదేం చేసింది తెలుసా? అదేం చేసిందంటే కాంగు ఇట్లా అంటుంది, కొట్టిన జడక. చూడండి వీడియో అయితే తీయలేకపోయినా ఫ్రెండ్స్, గోపురత్వం కొద్దిగా తీసినాం. చూడండి ఎంత ఉంది? 8 ఉంటుందా? 8-9 ఉంటుంది కదా? 10 కిలోల పైన ఉంటుంది అది. చూడండి అన్న అయితే 10 కిలోలు ఉంటుంది అంటుండు. 2 రోజు కూడా చెప్పలేం. అది ఉంటుంది అన్న.
గొర్రెలు దిగుతాయి కదా అందుకనే చూడండి ఫ్రెండ్స్, పొద్దున వేస్తే ఇప్పుడు పడింది. 2 కిలోలు ఉంటుంది అంతే కదా, 1.5 కిలో 2 కిలోలు ఉంటుంది కదా. తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చూడండి 1.5 కిలో అది. చూద్దాం, ఇక సాయంకాలం వరకు మస్తు టైం ఉంది. ఇప్పుడే సురువు అయింది. నేను అనుకున్నట్టుగా తగిలింది. ఓకే, డన్.